ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. ఈ దేవుని బిడ్డలారా, మన ప్రభు ఈ వచనం ద్వారా మనకు గొప్ప వాగ్దానాన్ని చూపించబోతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మిమ్మల్ని ముట్టుకుంటే తన కనుగుడ్డును ముట్టుకున్నట్టే అని చెప్తున్నాడు. ఈ యొక్క వాక్యం అని బట్టి మనల్ని ఎవరు కూడా తాకలేరు. కనుక మనం దేవుని యొక్క కనుగొడుతో సమానంగా ఎంచబడుచున్నాం. ఇంకనూ ఆయన మనల్ని ప్రశస్తమైన నిధిగా ఎంచుతున్నాడు. కనుకనే భయపడకండి. దేవుని ఎదుట మనం ఉన్నతమైనటువంటి స్థానం కలిగి ఉన్నాం. ఆయన మనలను ఎంతో విలువైన వారిగా ఎంచుచున్నాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అయితే సమస్యలు ఏర్పడినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. మనలను అవమానపరిచిన, ఎవరన్నా మోసం చేసినా మన పక్షాన్ని ఎవరు నిలబడతారని ఆలోచిస్తూ ఉంటాం. పూర్తిగా ఒంటరిగా ఉన్నాము, దేవుడు మనల్ని మర్చిపోయాడని తలస్తూ ఉన్నాం. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ముట్టుకుంటే మన కనుగుడ్డును, మనల్ని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డును ముట్టుకున్నట్టే అన్నాడు. అయితే ఆయన యొక్క హృదయము ఎప్పుడు కూడా మన విషయాల్లో కరిగిపోతుంది. మనం గాయమైనప్పుడు ఆయన హృదయం మన కొరకు రక్తం కారుస్తుంది. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారికి నేను తోడుగా ఉంటానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మన కనుపాప వల్లే ఆయన మనల్ని కాచి కాపాడి ఉన్నతమైన స్థానానికి తీసుకువెలుస్తాడు. మనల్ని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డని ముట్టుకున్నట్టే మనకి దేవుడు తోడై ఉండి ఆయన కృప ఇచ్చి నడిపించి కొద్ది మాటలు దేవుడు మన ఇక్కడ దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. ఘనమైన నామాన్ని బట్టి స్తుతించి మహింపరిచి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు నా జీవితంలో మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే సహాయము, స్తుతించే సహాయం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మమ్మల్ని ముట్టుకుంటే మీ కనుగుడ్డును ముట్టుకున్నట్టే అని అంతగా మీరు మాకు మీ దగ్గర ఇచ్చిన స్థానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇదే నా వివాహ దినాలు, పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకొని జరుగుతున్న జ్ఞాపకార్థ కూడిక, సెలవు ధ్యాన కూడికల్లో సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఆయన మమ్మను కనుపాప వలె కాస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతగానో మమ్మల్ని పరామర్శిస్తున్నందుకు మీకు వందనాలు. శోధనలు వచ్చినప్పుడు మీరే మాకు ఆశ్రయంగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. మా అవమానాన్ని అపరితమైన ఆశీర్వాదంగా మారుస్తున్న మీ స్తోత్రాలు. మా పక్షం యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ఏదైనా దేవుడితో మమ్మల్ని, మా కుటుంబాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నడిచిన తండ్రి, ఆమేన్.